హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ వైషు. ఈరోజు ఆవకాయ పచ్చడి చేసుకునే విధానం చూద్దాం. ఫస్ట్గా మామిడికాయల్ని బాగా నానబెట్టుకొని ఒక గంట, ఆ తర్వాత ఆ మామిడికాయల్ని పొడి క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. ఎక్కడ తడి లేకుండా మామిడికాయకి తుడిచేది మా మమ్మీ, ముక్కలు కొట్టేది మా డాడీ. తర్వాత ముక్కల్ని బాగా పొడి క్లాత్తో క్లీన్ చేసుకొని డస్ట్ అంతా పోయేలాగా క్లీన్ చేసుకోవాలి. డస్ట్ ఉంటే ఫంగస్ పడుతుంది, పచ్చడంతా బూజు వచ్చేస్తుంది. ఆ తర్వాత ముక్కలన్నీ ఒక బౌల్లోకి తీసుకొని ముక్కల్ని మెజర్మెంట్ చేసుకోవాలి. మేము తీసుకున్న చిన్న బౌల్తో 3 బౌల్స్ ఆఫ్ మ్యాంగో పీసెస్ వచ్చాయి. 3 బౌల్స్ ఆఫ్ మ్యాంగో పీసెస్కి 1 బౌల్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి, 1 బౌల్ ఆఫ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. వీటిని యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనము ఆవపిండి, ఆవాలు, మెంతులు బాగా వేయించుకొని వాటిని పౌడర్గా పట్టుకోవాలి. ఆ తర్వాత 1 టీ గ్లాస్ ఆవపిండిని, టీ గ్లాస్ మెంతు పొడిని వేసుకొని బాగా మిక్స్ చేయాలి. తర్వాత వెల్లుల్లిపాయలు బాగా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా, ముక్కకు పట్టుకునేలాగా బాగా స్పూన్తో మిక్స్ చేశాక ఒక గంట పక్కకు పెట్టుకోవాలి. ఆ గంటకు పక్కకు పెట్టుకున్న తర్వాత ఆయిల్ని, మనకి ఇష్టమైన ఆయిల్, సన్ఫ్లవర్ కానీ గ్రౌండ్నట్ కానీ మీకు నచ్చిన ఆయిల్ని దాంట్లో వేసుకొని మీకు మెజర్మెంట్స్ తగ్గట్టు మీకు తగినంత ఆయిల్ దాంట్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని బాగా మిక్స్ చేస్తే ముక్కలకి బాగా పట్టి ఆ తర్వాత మీకు టేస్ట్ బాగా వస్తుంది. తర్వాత 3 డేస్ తర్వాత మళ్ళీ మిక్స్ చేయాలి. అలా తీసుకొని పక్కకి ఒక డబ్బాలో వేసుకోవాలి. ఆ డబ్బాలో వేసుకున్న తర్వాత 3rd డేకి పచ్చడి పెట్టిన తర్వాత 3rd డేకి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయాలండి పచ్చడి. ఇలా చేస్తే ఆంధ్ర స్టైల్ బాగుంటుంది. అక్కడ తిన్నది నేనే, సూపర్ అని చెప్తున్నా కదా, అది నేనే. బాగుంటుంది, చూడండి ఒకసారి ఇలా చేసి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఫర్ అవర్ ఛానల్.